ఈ పునరుత్థాన దినమున పరిశుద్ధ గ్రంథము నుంచి ఆది కాండము 12వ అధ్యాయము నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపము లేనివి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది. ఇక్కడ మనం గమనించాలి ప్రేరా. చూడండి, ఆది కాండము 12వ అధ్యాయము 1 నుంచి 9 వచనాల వరకు చదువుకుంటున్నాం. నీవు లేచి నీ బంధువుల నీ దేశం నుండి నీ బంధువుల ఇంటి ఎద్దరు నీ తండ్రి ఇంటి ఎద్దరు బయలుదేరి నేను నీకు చూపించు దేశములకు వెళ్ళము. ఉండు, ఆశ్రయించదను, శపించదను. యెహోవా అతనితో ప్రమాణము చేసి వెళ్ళెను. షెకెమునందలకు స్థలము దాకా ఆదేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షములతో చేరెను. నీ సంతానముకి ఈ దేశం ఇచ్చదనని we don't know, but he has traveling according to God's promise. దేవుని యొక్క వాగ్దానము అతను ప్రయాణం చేశాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎక్కడ నివసించాలో తెలియదు. తండ్రి యొక్క వాగ్దానం చొప్పున అతను వాగ్దానాన్ని నమ్మి బయలుదేరాడు. మనము కూడా వాగ్దానాన్ని చేసిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి మనము వాగ్దానం అనుసరించి మనం నడవాలి, ముందుకు వెళ్ళాలి. వీఆర్ నాట్ టర్న్ బ్యాక్, వెనక్కి తిరగొద్దు, ముందుకు వెళ్ళాలి. అక్కడ చెప్తున్నాడు, నిన్ను గొప్ప జనముగా చేస్తే ఏడు జాతుల వారిని వెళ్ళగొట్టి అబ్రహాము సంతతికి, అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు 10 మంది కుమారులే ఆ ఇజ్రాయెల్ దేశము. ఈ రోజున ఆ చిన్న దేశాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. చెట్టు ఉంటుంది, 100 ఏం కాయలు, కోకోనట్ కాయ, కోకోనట్ అర్థమవుతుంది కదా. ఆ కోకోనట్ ట్రీ ఇట్ ఇస్ హైట్ ఆఫ్ ద ఓన్లీ నీల్. ఆ చిన్నది, అది యాపిల్ ట్రీ ఉంటుంది, చిన్న చెట్టు. ఆ చెట్టు 20-30 టన్నుల యాపిల్స్ ఇస్తున్నాడు. ఒక గేదె మామూలుగా ఇస్తే 30 లీటర్లు, అది 150 లీటర్లు పాలు ఇస్తుందంట. ఐ డోంట్ నో అది ఎట్లా సాధ్యమవుతుందో మనకు తెలియదు. ఇక్కడ టమాటాలు కొనాలంటే 90 రూపాయలు, ఒకసారి 3 రూపాయలు కూడా పడేస్తారు. ఆ టమాటాలు ఒక్కొక్క చెట్టు కనీసము 20-30 కిలోల టమాటాలు కాస్తున్నాయి. ఈ రోజున మనం తినే ప్రతి తిండి, ఈ రోజున టెక్నాలజీ గురించి మనం చూస్తే, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, ఇప్పుడు ఒక కొత్త సిస్టమ్ కదా. ఏది ఇప్పుడు కృత్రిమ మేధ కదా. ఏం చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా? కృత్రిమ మేధ. ఇప్పుడు
ఈ మనం కెమెరా డ్రోన్స్ చేసింది కదా, మనుషులు లేకుండానే ప్రయాణం చేస్తున్నాయి. ఇప్పుడు రవాణా మనుషులు లేకుండానే మనుషులు తీసుకెళ్లే ఆ డ్రోన్స్ కూడా రాబోతున్నాయంట. వాళ్ళు చుట్టూరు, ఇక్కడ ఒక విషయం గమనించండి, ఇజ్రాయెల్ దేశము ఇంత చిన్న దేశము, చుట్టూరు 8 మంది వాళ్ళకి శత్రువులు ఉన్నారు. 8 మందిని కూడా అటాక్ చేస్తాడు. ఎవరు? ఇజ్రాయెల్ దేశం. ఆమె చెప్పిన హల్లెలూయా. అది ఎవరు వాగ్దానము? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును, నీవు ఆశీర్వాదముగా ఉండువు. ఆమె చెప్పిన హల్లెలూయా. మనకి ఈ రోజు ఇక్కడ మనం ఒక చెట్టు పెడితే, కోకోనట్ ట్రీ పెడితే అది 20 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు కాయలు కాస్తుంది. మనది ఎప్పుడు ఎండిపోతుంది మనకి తెలియదు. చిన్న చిన్న చెట్లు ఇంటి మీదే ఎంతో, అక్కడ మళ్ళా మీరు అనుకుంటున్నారు ఇక్కడ మనకన్నా కనీసం మున్సిపాలిటీ నీళ్లు పంపిస్తుంది కదా, గ్రామ పంచాయతీ నీళ్లు వస్తున్నాయి, అక్కడ ఆ నీళ్లు లేవు. ఉప్పు నీళ్లు తెలుసు కదా, ఉప్పు నీళ్ళని వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళా మంచి నీళ్లుగా ఫిల్టర్ చేసి వాడుకొని వాడిని ఒక్కొక్క చుక్క ఒక చెట్టు మొదల్లో పడుతుంది. వాళ్ళని ఇరిగేషన్. మనమేమో వదిలిపెట్టామంటే నీళ్ళు అంతా వెళ్ళిపోతానే ఉంటాయి, కాలువలు వెళ్ళి పారిపోతా ఉంటాయి. వాళ్ళకి ఒక్కొక్క చుక్క, దాన్ని డ్రిప్ ఇరిగేషన్ అంటారు. ఏమంటారు దాన్ని? డ్రిప్ ఇరిగేషన్. ఆ టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది? ఇజ్రాయెల్ దేశం నుంచి. ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఇక్కడ దేవుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు? అండ్ ఐ విల్ బ్లెస్ యూ అండ్ మేక్ యూ నేమ్ గ్రేట్. నీ నామాన్ని నేను గొప్పగా చేస్తాను. ఇప్పుడు ఎవరిది? దేవుడు చెప్పాడు అబ్రహాముతో, నేను 12 గోత్రాల గురించి ప్రార్థన చేయలేను పాస్టర్ గారు కదా, 24వ తారీఖు అసలే రాను, నాకు చాలా ముఖ్యమైన పని ఉంది. When he is obeying God's call, he was blessed. ఈ రోజున అబ్రహాము ద్వారా అన్ని దేశాల్ని దేవుడు ఆశ్రయిస్తున్నాడు. నీవు నేను మనం ఫాదర్ ఆఫ్ ఫెయిత్ఫుల్. ఎవరివి? విశ్వాసులమి. మనకు విశ్వాసం ఉంది. We have some faith. విశ్వాసానికి ఒకటి తీసుకుని ఉంచండి. కీర్తన 91:1 చదవమ్మా. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని విశ్రమించేవాడు. ఆమేన్. ఆమె చెప్పండి హల్లెలూయా. ఇక్కడ చెప్తుంటే మహోన్నతుని చోట నివసించేవాడే, హీ హూ డ్వెల్స్ ఇన్ ద షెల్టర్ ఆఫ్ ద మోస్ట్ హై. మహోన్నతుని చాటున నివసించేవాడే, సర్వశక్తునిను విశ్రమించేవాడు. హీ అబైడ్ ఇన్ ద షాడో ఆఫ్ ద ఆల్మైటీ. లేదా మనం అర్థం చేసుకుంటున్నాం, సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. మనం దేవునికి లోబడే పని మనం చేయాలి కదా. కొన్నిసార్లు చుట్టుపక్కల ఉన్న వారందరూ మనల్ని నిందిస్తా ఉంటారు. వీళ్ళు క్రైస్తవుడి, వీళ్ళ వల్ల ఏమవుతుంది అనుకుంటారు కదా. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, భయపడకు నేను ఉన్నానన్నావు, నేనంటే నీకు ఇంకా ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంకా ప్రేమ ఏంటయ్యా, నేనుండా నీ బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా. రాజా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా.
మనం ఏమనుకుంటామంటే ఈ ఉద్యోగం ఉందిలే, ఈ ఉద్యోగం నేను బతికేస్తానులే, లేదా ఈ 10 బస్తాలు బియ్యం ఉన్నాయి సంవత్సరం బతికేస్తానులే. నువ్వేమి బతకలేవు. ఎవరు సహాయం కావాలి నీకు? ఆయన లేకపోతే మనం ఉండలేం. సర్వోన్నతుని మహోన్నతుని చోట నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఎవరి గురించి చెప్పాలి మనము? మన అత్తమామల గురించి కాదు, మన తల్లిదండ్రుల గురించి, మన బంధువులు మాకు ఇట్లా ఉంది అని కాదు. దేనికి మనకి దేవుని చిత్తలేదు. మనకు తెలుసు పిల్లరా, మనకు తెలుసు నెబుకద్నెజర్ రాజు మొత్తం ఆ యొక్క బబులోను రాజ్యాన్ని కట్టించాడు. హీ హ్యాస్ ఓన్ నేమ్ అండ్ ఫేమ్. గొప్ప పేరుంది అతనికి. వాళ్ళ కుమారుడు ఏమయ్యాడు? బెల్షాజర్ ఏమయ్యాడు? బెల్షాజర్ ఏమయ్యాడంటే ఆ నెబుకద్నెజర్ రాజు యెరూషలేములో నుంచి దేవాలయంలో తీసుకొచ్చినటువంటి ఆ బంగారు పాత్రలో తాగుతా ఉన్నాడు, ద్రాక్ష రసం తాగుతా ఉన్నాడు, తన అధిపతులందరూ తాగుతా ఉన్నాడు. తాగుతా ఉంటే గోడ మీద ఒక చేవు రాత వచ్చింది కదా. ఏమనొచ్చింది? మెనే మెనే టెకేల్ ఫార్సిన్ అనే మాట వచ్చేసింది. ఎప్పుడైతే ఈ మాట వచ్చిందో ఆయన వణుకుడు వచ్చేసిందంట. గోడ మీద ఆ చేతి వ్రాత రాస్తా ఉంది, మెనే మెనే టెకేల్ ఫార్సిన్ అని చెప్పినప్పుడు అది వణుకు పడుతుంది, కాళ్ళల్లో చేతుల్లో వణుకు పుట్టేస్తుంది. వాళ్ళ నాన్నగారు సంపాదించాడు, గొప్ప బబులోను రాజులు సంపాదించాడు, కానీ అతను దేవునికి భయపడలేదు. అప్పుడు దానియేలు పిలిచాడు. దానియేలు దీని కథ ఏమైంది? అంతకుముందు దానియేలు చెప్పాడు కదా. 2వ అధ్యాయంలో మనం చూస్తే నెబుకద్నెజర్ రాజుకి ఒక కళ వచ్చింది. తల భాగము బంగారము, ఇక్కడ వెండి, ఇక్కడ ఇత్తడి, కింద వెండి, ఇనుము, మట్టి. ఈ కళ చెప్పాలి, కళ భావం చెప్పాలి. ఎవరు చెప్పారు? నెబుకద్నెజర్ రాజుకి దానియేలు చెప్పాడు. సింహాసనం మీద నుంచి దిగొచ్చి సాష్టాంగ నమస్కారం చేశాడు, ఆయన గౌరవించాడు. జ్ఞానవంతుడు, తెలివిమంతుడు, ఒక జ్ఞానవంతుడు ఉన్నాడు కదా దానియేలు, ఆయన్ని పిలుచుకురండి. ఆయన్ని తీసుకొచ్చాడు. నువ్వు తీసుకొచ్చి ఈ వీటికి అర్పించుతూ నువ్వు తాగుతా ఉన్నా, దేవుడు నిన్ను లెక్క చూశాడు. నీ లెక్క ఎవరు గొప్పతనం ఇది? దేవుడు అక్కడ అంటాడు కదా, ఏమంటాడు? ఫర్ హీ విల్ డెలివర్ యూ ఆఫ్ ద ఫాలోవర్. ఆయన నిన్ను వేట కాని ఉరిలో నుంచి నిన్ను తప్పిస్తాడు. ఎవరు? మనుషులు కాదు, ఎవరు నిన్ను తప్పించలేరు. కానీ దేవుడు నిన్ను తన యొక్క ఉరిలో నుంచి, నీకున్నటువంటి బాధ నుంచి ఆయన నిన్ను తప్పించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. చదమ్మా ఇంకొక మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఫిబ్రవరి 11 వచ్చి విశ్వాసమునది నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపమును అక్కడ గమనించండి. ప్రేర హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చెప్తున్నాడు, విశ్వాసమునది నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువైనది. ద ఫెయిత్ ఈస్ the assurance of the things hopeful for the renovation. ఏదైతే మనకు లేదో, ఏదైతే మనం కనపడలేదో అది మనకు ఉన్నదని మనం నమ్మాలి. we should feel that ఏదైతే లేదో, ఉదాహరణకి మనకి రేపు ఏం జరగబోతుందో మనకు తెలియదు, we do not know. ఉదాహరణకి మనకు తెలుసు
ఆ స్త్రీ ఏం చేసిందండి? ఏలియాకి ఏం చేసింది? నేను ఈ రోజున ఈ రొట్టె తిని మేమిద్దరం, నేను నా కొడుకు చనిపోతా. కొంచెము పిండే ఉంది, కొంచెము నూనె ఉంది. రేపేం చనిపోతున్నా వాడికి తెలియదు. ఆమె చనిపోవాలనుకుంటుంది. కానీ దేవుడు అద్భుత రీతిగా దేవుడు ఏలియా ప్రవక్త ద్వారా ఆ కుటుంబాన్ని పోషించాడు. 3.5 సంవత్సరాల వరకు వారిని పోషించాడు. ఆమె చెప్పిన హల్లెలూయా. మనం గమనించాలి, అదృశ్యమైనవి ఉన్నవరకు రుజువై ఉన్నది. మనం జస్ట్ కెన్ క్లైమ్, వాటిని మనం క్లైమ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ తల్లి అనుకుంది కదా, ఏమనుకుంది తల్లి? అప్పుడు ఏమైంది పిల్లరా? దేవుడు అద్భుతం చేశాడు. ఆమె చెప్పిన హల్లెలూయా. ఒక రాజాగ్ని దేవుడు ప్రారంభిస్తాడు. గాడ్ కెన్ చేంజ్ ద డిగ్రీ ఆఫ్ కింగ్స్. రాజుల యొక్క అగ్నిని అహమును అనటి అధికారులను అరముల చేసిన నీకు, అహమును అనటి అధికారులను అరముల చేసిన అసాధ్యమైన ఏమున్నది? హల్లెలూయా. అహమును అనిస్తాడు, అధికారులు గడ్డి మేమిస్తాడు, అధికారుల ద్వారా ఆజ్ఞను మార్చేస్తాడు. నీవు నమ్మిన దేవుడు, మనం నమ్మిన దేవుడు, అలాంటి దేవుడు ఇంకెవరు లేరు. ఆయన మనతో ఉంటున్నాడు, మనకు వాగ్దానం చేస్తున్నాడు. విశ్వాసమనున్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపం. చదవండి, 3వ వచనం చదవండి. 2:3. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి, అందును బట్టి దృశ్యమైనది నిర్మించబడలేదనియు. ఆమె చెప్పిన హల్లెలూయా. ఇక్కడ మీరు నమ్మండి, ఇప్పుడు నా చుట్టూరు నీళ్లు ఉన్నాయి. నా చుట్టూ ఏమున్నాయి? ఉన్నాయా? ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. అది H2O అంటారు. అది ఇప్పుడు గాలిలో నుంచి నీరు తీసుకొస్తున్నారు. ఇప్పుడు తెలుసు కదా, గాలి అక్కడ ఏముండదు, అక్కడ గాలి ఉంటుంది. ఆ గాలి దగ్గర ఒక మోటార్ పెడతారు, దాంట్లో నుంచి నీళ్ళు వస్తా ఉన్నాయి. ఇప్పుడు మన చుట్టూరు ఏముంది? నీరుంది. నేను అబద్ధం చెప్పట్లేదు, నిజం చెప్తున్నాను నేను. అవునా? మన చుట్టూరు ఏముంది? ఇప్పుడు నీరు. ఎంతమంది తెలుసు? నీరు అట్లా ఏమి లేని దాంట్లో నుంచి నీరు వస్తుంది. తెలుసు కదా, అఫీషియల్ కనిపెట్టారు ఇప్పుడు అన్నాడు. ఇంకా ఏమవుతుందో మనకు తెలియదు. అందుకే ఏమంటాడు ఇక్కడ? కనబడేది పదార్థములు చే నిర్మించబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. మా కొంతమంది ఏం చేస్తారు, ఉన్నదాన్ని వండుకోవడానికి కష్టమవుతుంది, పరిశ్రమ అయిపోతుంది. ఉన్నది ఇంట్లో ఉంటాయి, అన్ని సామాన్లు అన్ని ఉంటాయి, కానీ వండుకోలేకపోతారు. కానీ దేవుడు చేస్తాడు, లేని దాన్ని తీసుకొస్తాడు. ఆమె చెప్పిన హల్లెలూయా. అది విశ్వాసం. వీ షుడ్ హ్యావ్ సచ్ ఎ ఫెయిత్. మనకు అలాంటి విశ్వాసం ఉండాలి. అంతవరకు చదివినా? ప్లీజ్ కంటిన్యూ సమ్ అప్ టు 16. చదవండి. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూనును శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. విశ్వాసం బట్టి పొందెను. అతడు మృతి నొందియు అతడు కొనిపోబడక మునుపు దేవుని
ఇష్టడై ఉండేనని సాక్ష్యము పొందాను కాగా దేవుడు అతని కొనిపోయాడు. చదవమ్మా. కనుక అతడు కనబడలేదు. ఎస్, అండ్ వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ హిమ్. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. నువ్వు అనుకుంటున్నచ్చు నాకు చాలా అది ఉన్నది, ఎట్లా చేస్తాను చెప్పేసి. యు మే హ్యావ్ ఫెయిత్, బట్ ఇట్ ఈస్ నాట్ బై గాడ్. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైన అసాధ్యం. విశ్వాసం ఉంచాలి. కొన్నిసార్లు మనం మన మీద విశ్వాసం ఉంచుతాం, మన బలం మీద విశ్వాసం ఉంచుతాం, మన శక్తి మీద విశ్వాసం ఉంచుతాం, ధనం మీద, ఇంట్లో ధనం ఉంటే ధనం మీద విశ్వాసం ఉంచుతాం, ఇంట్లో కిరాణా సామాన్ ఉంటే దాని మీద విశ్వాసం ఉంచుతాం. నో, నీవు విశ్వాసం ఉంచవలసింది దేవుడి మీద విశ్వాసం ఉంచాలి. నీకు దేవుడు అన్ని సమకూరుస్తాడు. హల్లెలూయా. మీరు బైబిల్ గ్రంథం చెప్తుంది, మీరు కడుపారా తిని మిమ్మల్ని పోషించిన దేవుని ఏం చేయాలంట? స్తుతించాలి. హల్లెలూయా. ఈ కడుపు ఎక్కడ ఆడుతుంది? నిండట్లా. మనం సంపాదించింది ఎక్కడ ఇస్తున్నాము? చినిగిపోయినా దేవుడు ఎంత ఆశీర్వాదం. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు పోషించలేదా? మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు. ఆమేన్. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధన ఆరాధన మన్నాను కురిపించాడు దేవుడు. ఎన్ని సంవత్సరాలు పోషించాడమ్మా? ఎన్ని సంవత్సరాలు? 4 రోజుల, 4 నెలల, 4 సంవత్సరాల, 40 సంవత్సరాలు. ఆమె చెప్పండి, ఎన్ని సంవత్సరాలు పోషించాడు? 40 సంవత్సరాలు అంటే కథవిక. అవునా? ఇప్పుడు ఇక మనకు 40 సంవత్సరాలు వస్తే కథ టపా కొట్టేస్తాం. ఇప్పుడు పోషిస్తాడా లేదా? ఇశ్రాయేల్ పోషించిన దేవుడు మనం పోషిస్తాడా? ఇప్పుడు ఈ రోజున ఈ నీళ్లు, నేను చిన్నపిల్లటప్పుడు నీళ్ల గురించి ఎంత పరిశానం వల్ల ఇప్పుడు నీళ్లు ఏదో వాళ్ళు మోటార్లు పంపిస్తున్నారు కదా పంచాయతీ వాళ్ళు. అవి కాదు, కృష్ణా నీళ్లు కావాలన్నా సరే అవి కూడా పంపిస్తున్నారు. అవి కాదు, ఏం కావాలి ఇప్పుడు? కృష్ణ కూడా అయిపోయింది. ఇప్పుడు మినరల్ భగీరథ అయిపోయింది, కృష్ణ అయిపోయింది, మంజీరా అయిపోయింది. ఇప్పుడు మినరల్. ఆ మినరల్ వాటర్ తాగుతారంటే ఎముకలు తినేస్తున్నాయి. కానీ ఇదే కావాలంటాడు. ఎముకలు తినేసే ఏ పరిశాలు వచ్చింది మనిషికి. అవునా? హల్లెలూయా. దాన్ని గమనించండి. చదివినా 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవాహు అది. ఇప్పుడు ఒక విషయం గమనించండి. నీ ఇంటి వారు రక్షణ పొందాలి. నీ మటుకు నీవు ప్రార్థన చేయి. ఇప్పుడు ఉదాహరణకి నీ మటుకు నువ్వు ప్రార్థన చేయటం కాదు, నీ తల్లి, తండ్రి, నీ అన్న, చెల్లి, మీరు పొరుగు వారు ఏం చేయాలి? రక్షణ పొందాలి. నోవాహు ఏం చేశాడు? తన గురించి చూసుకున్నాడా? తన ఇంటి వారి గురించి కూడా చూసుకున్నాడా? తన ఇంటి వారి రక్షణ కొరకు ఏం కట్టుకున్నాడు? వాడను కట్టుకున్నాడు. ఈ రోజున మనము తల్లి జాడ పిల్లకి లేదు, పిల్ల జాడ ఎవరెవరి జాడ ఎవరికి లేదు. వారసుడు ఎచ్చదమ్మా.
అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి. ఇప్పుడు ఎందుకు మనం చూసాం, పిలుపులకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందలేని ప్రేషకు ఎక్కడికి వెళ్ళాలి, వేర్ హీ వాంట్ టు గో హీ డోంట్ నో. ఎక్కడికి వెళ్ళాలి అతనికి తెలియదు, బట్ స్టిల్ హీస్ కంటిన్యూయింగ్ హిస్ జర్నీ. విశ్వాస యాత్ర చేస్తున్నాడు, హిస్ ట్రావెలింగ్ ఫెయిత్ఫుల్ జర్నీ. 9వ వచనం, విశ్వాసమును బట్టి అతడితో వాగ్దానమునకు గుడారంలో నివసించు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాన దేశంలో పరవాసులైరి. ఆమె చెప్పండి హల్లెలూయా. పునాదులు గల పట్టణం. మనం కూడా ఏ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాము? ఏ పట్టణం కొరకు? పునాదులు గల పట్టణం. ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు గురించి కాదు, అక్కడ దేవుడు మన కొరకు మ్యాన్షన్స్. యోహాను సువార్త 14:1 ఉంటాయి, ఇతిహాసం అవసరం లేదు. నేను వెళ్ళి మీ కొరకు మీ హృదయం కలవరపడకనీయుడి, నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరుస్తాను. ఇక్కడ మనకేమంటాం? ఒక 50 గజాల స్థలం ఉంటే పర్వాలేదు, 100 గజాలు ఉంటే పర్వాలేదు, ఏది నీతో రా. వీఆర్ నాట్ టేకింగ్ ఎనీథింగ్. సింగిల్ స్క్వేర్ యార్డ్, ఒక చిన్న స్క్వేర్ యార్డ్ కూడా మనతో రాదు. యు షుడ్ నాట్ టేక్ ఎనీథింగ్. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని, నాదేం లేదు ఇక్కడ ఈ లోకం అని అంటాడు. ఎవరు? యెహోవా ఇచ్చెను, యెహోవా నామానికి మహిమ కలుగును గాక. పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూడాలి. భూలోకంలో నువ్వు మోకరించి ప్రార్థన చేసి నీ విశ్వాసాన్ని కాపాడుకుంటే, వెన్ యు ఆర్ ప్రొటెక్టింగ్ యువర్ ఫెయిత్, యు విల్ బి ఇన్హెరిటెన్స్ దట్ హౌస్ ఆఫ్ ద గాడ్స్ బిల్డింగ్. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ ఇంటిలో మనం ఉండబోతున్నాం. అక్కడ మన కొరకు మ్యాన్షన్స్ కదా, ఇంగ్లీష్ లో అక్కడ యోహాను సువార్త 14:2 చెప్తాడు. మీ కొరకు మన కొరకు దేవుడు అనేక నివాసములు. మ్యాన్షన్స్ అంటే ఒక డబుల్ స్టోరీ బిల్డింగ్, ట్రిపుల్ స్టోరీ బిల్డింగ్ కాదు, పెద్ద. ఇప్పుడు వచ్చేసింది కదా ఇప్పుడు విల్లాస్ అంటే విల్లాస్ లో కూడా ట్రిపుల్ స్టోరీ బిల్డింగ్స్. అడు స్విచ్ చేస్తేనే ఇప్పుడు దాంట్లో అన్ని వచ్చేస్తున్నాయి. ఇప్పుడంతా రిమోట్ తోనే వస్తుంది కదా, ఇంటెలిజెన్స్ మీద కనబడుతుంది కదా, మొత్తం ఆర్టిఫిషియల్. అవునా? ఆర్టిఫిషియల్ మీద చిచ్చున్న మనకి అక్కడికి వెళ్ళగానే తలుపు అదే తెలుసుకుంటారు. అవునా? అట్లాంటి టెక్నాలజీ రాబోతుంది ఇప్పుడు. మనం చూడలేం. మనట ఇప్పుడు 5 స్టార్ హోటల్ ఇట్లా చేయబట్టే నీళ్ళు వచ్చేస్తా ఉంటాయి, తెలుసు కదా. అవునా? నమ్మదగిన వాడని, వయస్సు గతించినను. ఆమె చెప్పండి హల్లెలూయా. పిల్లలు లేరు చారాకి, కానీ ఏం చేస్తుంది ఆమె? గర్భము ధరించి చదువు. ఆమె చెప్పండి హల్లెలూయా. అబ్రహాంతో దేవుడు చెప్పాడు, ఏమన్నాడు? ఇదిగో నిన్ను ఇసుక రేణుల వలె నీ సంతానం అవుతుంది. ఈమెకి 75 సంవత్సరాలు వస్తుంది, ఒక్క పిల్ల కూడా లేదు. ఎట్లా అవుతుంది ఇది? అయిందా? ఆమె అయిందా లేదా? అయింది. ఆమె చెప్తా హల్లెలూయా. శారా గర్భం ధరించి వేవేలకు తల్లి అవుతా అని చెప్పాడు. ఇస్సాకు, రెబకా విషయం, రాహేల్, యాకోబు విషయం, వేవేలకు తల్లి అవుతా. యువర్ బికమ్ మదర్ ఆఫ్ ద థౌజండ్స్. ఉదయకాల సభలో విశ్వాసాన్ని కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. మన జీవితంలో విశ్వాసాన్ని నింపుకోవాలని నేను ఆఖరికి ఒక మాట చూపించిన ముగిస్తున్నాను. లూకాసు వార్త 7వ అధ్యాయం. లూకాసు వార్త 7వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. లూకాసు వార్త 7వ అధ్యాయం 1వ వచనం, లాస్ట్ పైన. లూక్ శతాధిపతికి ప్రియుడైన దాసుడు కూడా రోగి
ఆ శతాధిపతి యేసును గురించి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని అతను వేడుకొనగా యోగ్యుడు వెళ్ళాను. పాత్రుడిని కాను, ఎంచుకొనలేదు, మాట మాత్రం సెలవిస్తే చాలు. ఆమె చెప్పిన హల్లెలూయా. ఒక్క మాట. ఈ ఆదివారం దినమున దేవుని మందిరానికి ఎందుకు రమ్మంటానంటే దేవుని మాట వినాలి. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. హల్లెలూయా. ఈ సాయంకాల సమర్పణ మరి అబ్రహాము విశ్వాసాన్ని చూసాము. మరి రెండవదిగా మన కీర్తన గ్రంథం 90వ అధ్యాయం మనం చూసాము. ఆయన సర్వోన్నతను చోట నివసించేవాడి, సర్వశక్తిని విశ్రమించేవాడని మనం చూసాము. అంత మాత్రం కదా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం చూసాము. విశ్వాసం అన్నది నిరీక్షించబడే వాటి యొక్క నిజస్వరూపం మనం చూసాము. లూకాసు వార్త 7వ అధ్యాయము 8వ వచనం మనం చూసాము. మాట మాత్రము చాలు, నా దాసుడు స్వస్థపడతాడు. విశ్వాసం అందరు తల మూసుకోండి, ప్రార్థించండి. కెన్ యు ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్? ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. దేవుని వైపు చూస్తూ మా ముందు చూడ పరుగు పరుగు ఓపికతో పరిగెత్తుకు సహాయం చేయి అయా. విశ్వాసాన్ని బట్టి అనేక మంది 11వ హెబ్రీయులకు రాసిన పత్రికలను చూసాం ప్రభా. అయ్యా నీ నామంలో గొప్ప కార్యాలు చేశారు కనుక మేము కూడా నీకు లోబడే బాధ్యత దాచింది. సకల ఘనత మహిమా ప్రభావం అనిపిస్తుంది. ఈ ఉదయకాల దేవుని సహాయించమని, ఆరాధన పాల్గొన్న ప్రతి బిడ్డని వారి అవసరం సహాయించమని యేసు శక్తుల నామని ప్రార్థన పెట్టుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా. ఒకసారి మరి ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డని దేవుడి నిండాలుగా దీవించి ఆశ్రయించింది కాక, నాతో లైవ్ లేఖిస్తున్న బిడ్డలు కూడా దేవుడి నిండాలుగా దీవించి ఆశ్రయించింది కాక. ఆమేన్.